శక్తి స్వరూపము ఎనర్జీ ఎన్ని రకాలు అని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. భూమి లోపల ఉన్నటువంటి ఎనర్జీస్ని, అంటే భూమి కింద ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం జియోపతిక్ ఎనర్జీస్గా చెప్పుకోవచ్చు. భూమి పైన హ్యూమన్ క్రియేటెడ్, మనుషులు కట్టినటువంటి బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, మహల్స్, వీటితో వచ్చినటువంటిది టెల్యూరిక్ ఎనర్జీస్గా చెప్పుకోవచ్చు. దీన్ని స్ట్రక్చరల్ ఎనర్జీస్ అని, అంటే ఒక స్ట్రక్చర్ క్రియేట్ అయినప్పుడు అక్కడ ఒక ఎనర్జీ వచ్చి చేరుతుంది. దీన్ని స్ట్రక్చరల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా పైన కాస్మిక్ రేస్ ద్వారా, సన్ ద్వారా, సూర్య భగవానుడి ద్వారా వచ్చే రేస్ నుంచి వచ్చేవి కూడా కాస్మిక్ రేస్గా, కాస్మిక్ ఎనర్జీస్గా మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా 3 రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఈ 3 రకాల ఎనర్జీస్ మనిషి యొక్క ఆయుష్ మీద, ఐశ్వర్యం మీద, ఇంటి వాస్తు మీద ఎలా పనిచేస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ జియోపతిక్ ఎనర్జీస్ను చూద్దాం. జియోపతిక్ ఎనర్జీస్ అనేది సైంటిఫిక్గా మనం వాటిని కొలవగలుగుతాము, స్కాన్ చేయగలుగుతాము, వాటిని రికార్డ్ చేయగలుగుతాము. వీటిని మీరు చూస్తూ ఉంటారు. భూకంపం జరిగినప్పుడు రిక్టర్ స్కేల్ మీద ఇంత తీవ్రత నమోదైంది. అది నథింగ్ బట్ జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉండి, భూమి కింద మనం చూస్తున్నట్టుగా కొంత దూరం వరకు మాత్రమే మట్టి, రాళ్ళు ఉంటాయి. వాటి కింద ద్రవ పదార్థం ఉంటుంది, వాటి కింద నీరు ఉంటుంది, నీటి కింద మళ్ళా లావా లాంటి పదార్థం ఉంటుంది. అందులో పెద్ద పెద్ద పలకలు తేలియాడుతూ ఉంటాయి. పెద్ద పలకలు అంటే ఏంటి? ఈ బిల్డింగ్లోనో కాదు, ఈ ఊరంతా పెద్దవి, కొన్ని కిలోమీటర్ల పెద్దవి, కొన్ని 10 కిలోమీటర్ల పెద్దవి తేలియాడుతూ ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు, ఒకదానికొకటి తగిలినప్పుడు ఆ ఎనర్జీ అనేది క్రియేట్ అయి పైకి వస్తాయి. అవినే జియోపతిక్ స్ట్రెస్ అంటాం. వాటిని లేమన్ లైన్స్, కార్డియం లైన్స్ అని కూడా చెప్తారు. ఈ లైన్స్ను మనము స్కానర్ మెషిన్ ద్వారా, ఇందాక నేను చూపించాను కదా, ఆ స్కానర్ మెషిన్ ద్వారా మనం కొలత పెట్టవచ్చు. సో వీటితో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం చూసుకున్నప్పుడు, బెనిఫిట్ ఏంటంటే ఇవి వాటర్ లైన్స్గా మనం గుర్తించబడతాం. ఎక్కడెక్కడైతే మనం చెప్పాం కదా, పలకలు ఒకదానికొకటి తేలియాడుతుంటాయి కాబట్టి వాటర్ లైన్ దొరుకుతాయి. అక్కడ బోర్ వేసుకోవడానికి ఉంటుంది. అలా మనం చూపించిన పాయింట్స్ అన్నిట్లో కూడా బోర్ పడింది అంటే దీంట్లో ఏమని, ఈ స్కానర్తో మనము బోర్ పాయింట్ కూడా చూసుకోవచ్చు సైంటిఫిక్గా. రెండవది ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ అన్నట్టు. రెండవది మనము భూమి పైన ఉన్నటువంటి ఎనర్జీస్ అని చెప్పుకున్నాం. ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడంటే మనం స్కానర్ మెషిన్తో చేస్తున్నాం. మరి పూర్వకాలంలో ఎలా తెలిసేవాళ్ళు? సైన్స్ డెవలప్ కాకముందు మునులు, ఋషులు ఎలా కనుక్కునేవాళ్ళు? మీకు తెలుసా? అసలు టెంపుల్స్ అనేవి గర్భగుడిలో విగ్రహం లేకుండా కొంతవరకు ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఎక్కడికైనా మనం ఒక టెంపుల్కి వెళ్తే వెంటనే గర్భగుడిలో విగ్రహం ఉంటే అక్కడ పోయి పూజ చేస్తాం. ఒకప్పుడు అసలు విగ్రహాలు ఉండేవి కాదు. ఏం చేసేవాళ్ళు? అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకునేవాళ్ళు. ఎక్కడైతే జియోపతిక్ స్ట్రెస్ లేదో, ఎక్కడైతే టెల్యూరిక్ ఎనర్జీ పెరుగుతుందో, అంటే మంచి పాజిటివ్ వాస్తు క్రియేట్ చేసి కాస్మిక్ ఎనర్జీని పాజిటివ్గా చేసే స్ట్రక్చరే టెంపుల్స్. భూమి మీద బెస్ట్ ఎనర్జీ ఏమైనా ఉన్నాయంటే టెంపుల్స్ ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. అందుకే మీరు చూస్తే ఇప్పుడు ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ కానీ, తర్వాత యాపిల్ స్టీవ్ జాబ్స్ కానీ, వీళ్ళందరూ హిమాలయంలో ఉన్నటువంటి నీమ్ కరోలి బాబా ఆశ్రమంలోకి వచ్చాకనే వాళ్ళందరికీ ఆలోచనలు వచ్చాయి. నిజమా అంటే 100% నిజం. వాళ్ళ జీవిత చరిత్ర బుక్కులు చదవండి, బయోగ్రఫీస్, మీకు తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఎలా గుర్తించేవాళ్ళు? టెంపుల్స్ ఇక్కడే కట్టాలి, ఇల్లు ఇక్కడే కట్టాలి, రాజప్రసాదాలు ఇక్కడ కడితే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఆ రాజు సురక్షితంగా సుభిక్షంగా ఉంటారని. ఎక్కడైతే ఆవులు గుమిగూడుతూ ఉంటాయో అది జియోపతిక్ ఫ్రీగా చూసేవాళ్ళు. జియోపతిక్ లైన్స్, జియోపతిక్ స్ట్రెస్ ఉన్న చోట ఆవు క్షణం కూడా ఉండదు, కట్టేస్తే తెంపుకొని వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆవు క్షణం కూడా నిలబడదు. మరి దానికి ఎలా సెన్స్ ఇచ్చారు? అందుకే వీపు మీద ఉండే చెండును సూర్య చెండు అంటారు దాన్ని. అది మామూలుది కాదు, మనం అనుకున్నట్టు ఏ జీవికి లేదు అది. దానికి స్పెషల్ సెన్స్ ఉంటుంది ఆవుకు. కాబట్టే ఆవును మనము గోమాతగా, సకల కోటి మన దేవతలు నిలువైన మనకు ఒక దేవతగా మనము గోమాతగా కొలుస్తాము. అది స్పెషాలిటీ ఆవు. కాబట్టి గోమాత, గోవులు ఎక్కడ ఉంటాయో వాళ్ళ బిడ్డ. అందుకే పాతకాలంలో గో సంపద అని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, గొప్పవాడని చెప్పేవాళ్ళు. అప్పుడు మీ దగ్గర 100 గోవులు ఉన్నాయంటే ఆహా గొప్ప, నా దగ్గర 1000 గోవులు ఉన్నాయి, 5 గోవులు 10 గోవులు ఉంటే తక్కువ. గో సంపద అని చెప్పేవాళ్ళు అప్పుడు. అంత ఇది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాయో అవి కూర్చున్న చోట మాత్రమే ఉంటుంది. మరి ఇప్పుడు ఆప్షన్ లేదు. మీకు తెలుసా, ఒక ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు ఆవును తీసుకెళ్తారు. ఎందుకో ఎవరికి తెలియదు, నేను చెప్తాను ఎందుకు అని. అక్కడ ఆవు వెళ్ళిన తర్వాత దూడతో పాటు తీసుకెళ్ళాలి. అక్కడ ఒక రోజు పెట్టి మేత వేసి నీళ్లు పెడితే ఆవు పంచకం పడాలి. ఆవు పేడ పడినప్పుడు ఆ ఏరియా జియోపతిక్ స్ట్రెస్ ఫ్రీగా మారుతుంది. అందుకు తీసుకెళ్తారు, పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది.
అందుకే ఋషులు వాళ్ళ ఆశ్రమాల్లో ఆవులు కట్టుకుంటారు, రాజులు వాళ్ళలో పెట్టేవాళ్ళు. పూర్వీకులు ఎందుకంటే 30 ఏళ్ల కిందట మా ఊరు బనగానపల్లి జిల్లా మీరాపురం, ఊర్లో ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ ఆవులు ఉంటాయి, తర్వాత ఇండ్లు ఉంటుంది. కాబట్టి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆవులను దాటుకుంటూ ఇంటికి వెళ్తాము. చూడండి ఎంత తెలివి ఉండేదో మన పూర్వీకులకు. ఇప్పుడు ఏమైంది, ఆవులు ఎక్కడో ఊరు బయటికి వెళ్ళిపోయాయి, మనం ముందర పెట్టుకొని ఊరు బయట ఉండే టాయిలెట్కి వెళ్ళేది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఉన్నాం. ఇంకెందుకు నెగిటివ్ ఎనర్జీ రాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో తిని బయటికి వెళ్ళి నెంబర్ 2 చేసేవాళ్ళు. ఇప్పుడు బయటకు వెళ్ళి తిని ఇంటికి వచ్చి నెంబర్ 2 చేయడం మొదలుపెట్టారు. సీ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఆవులు, గోమాత అనేది జియోపతిక్ స్ట్రెస్ లేని చోట మాత్రమే ఉంటాయి. ఇది ఒకటి గుర్తు. రెండవది స్ట్రక్చరల్ ఎనర్జీ, టెల్యూరిక్ ఎనర్జీ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కింద కనపడిన నంబర్కు కాల్ చేసి మీరు విజిట్ బుక్ చేయించుకోవచ్చు, ఆర్ఆర్ స్కాన్ చేయించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం శ్రీమన్నారాయణ.